మిత్రులకి వందనాలు. మనము నేను కోడెపాక కుమారస్వామి. మనకు ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, తర్వాత ఇతరత్ర సమస్యల మీద మరియు సామాజిక అంశాల మీద, ముఖ్యంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఈ దేశం లోపల వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్, క్రిమిలేయర్ సమస్య, ఈ అనేక సామాజిక అంశాల మీద నాకు వీలైన సమయాలలో కొన్ని వీడియోలు చేస్తున్నాను. చాలామంది మిత్రులు, విద్యార్థులు ఆదరిస్తున్నారు ఈ ఛానల్ని. ఇంకా ఈ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయని మిత్రులంతా కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ, మరి ఈరోజు మనకు ఈపీఎఫ్కి సంబంధించినటువంటి హయ్యర్ పెన్షన్ యొక్క లేటెస్ట్ అప్డేటు మనకి ఈరోజే ఈనాడు దినపత్రికలో ప్రధానంగా ప్రచురితమైంది. ఎందుకంటే ఈపీఎఫ్ఓ బోర్డు మెంబర్ అయినటువంటి సుంకర్ర మల్లేశం గారు ఒక ప్రెస్లో కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, భారత సుప్రీంకోర్టు ధర్మాసనము నవంబర్ 4, 2022లో ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్కి సంబంధించినటువంటి ఆప్షన్ ఇవ్వడం కోసము ఎవరైతే ఉద్యోగుల భవిష్య నిధిలో సభ్యులుగా ఉన్నారో, ఎవరైతే హయ్యర్ అంటే లిమిటేషన్ దాటి యాక్చువల్ శాలరీ మీద ఎవరైతే అంటే ఈ 15,000 లిమిట్ దాటి ఎవరైతే రికవర్ చేస్తున్నారో వాళ్ళకు హయ్యర్ పెన్షన్ కోసం మళ్ళొకసారి ఆప్షన్ ఇవ్వాలని చెప్పేసి భారత సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ప్రకారంగా మన ఈపీఎఫ్ఓని ఆదేశించడము, కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడము, దాని తర్వాత ఏదో రకంగా ఈ హయ్యర్ పెన్షన్ను ఎగ్గొట్టాలా, ఉద్యోగులకు ఎందుకు ఇవ్వాలి అనే పద్ధతిలోనే ఈపీఎఫ్ఓ కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం. సరే, ఏదేమైనా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా అప్లికేషన్స్ స్వీకరించారు. అప్లికేషన్స్ స్క్రూటినీ అని చెప్పేసి హయ్యర్ పెన్షన్ ఫార్ములా మీద వివాదంతో కొంతకాలము అన్నీ దాదాపుగా 17.5 అంటే 17,50,000 అప్లికేషన్ సుమారుగా పెండింగ్లో పెట్టిండ్రు. సరే, ఏదేమైనా ఇటీవల కాలంలో ఈ హయ్యర్ పెన్షన్ ఫార్ములా మీద క్లారిటీ ఇస్తూ ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది ఈ సంవత్సరం జనవరిలో. వెంటనే మళ్ళీ అప్లికేషన్స్ స్క్రూటినీ ప్రారంభించిండ్రు. మరి ఏమైందేమో కానీ చాలామంది దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కొద్ది అప్లికేషన్స్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో ఎవరైతే ఉద్యోగులు పనిచేస్తున్నారో వాళ్ళ అప్లికేషన్స్ని రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఫామ్ 3A పెట్టలేదనో, ఫామ్ 6A లేదనో, లేకపోతే వివరాలు సరిగ్గా లేవనో, ఈ రకరకాల కారణాలు, అసలు అవి అసంబద్ధమైనటువంటి కారణాలు చూపించేసి కొన్ని లక్షల సంఖ్యలో, వేల సంఖ్యలో అప్లికేషన్స్ను రిజెక్ట్ చేస్తూ ఉన్నారు రీజనల్ కమిషనర్స్. గతంలో ఇచ్చినటువంటి ఈపీఎఫ్ఓ సర్క్యులర్ ఏం చెప్తున్నది, ఉన్నట్టుండి ఈ హయ్యర్ పెన్షన్కి ఎవరైతే ఆప్షన్ ఇచ్చినారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ను అకారణంగా అంటే ఉన్న ఫలంగా రిజెక్ట్ చేయొద్దని చెప్పేసి సర్క్యులర్ ఉంది. అయినా కూడా రీజనల్ కమిషనర్స్ వాళ్ళు చెప్తున్న కారణాలు ఏంటంటే, అసలు ఫామ్ ఏ కానీ, ఫామ్ 6A కానీ, ఫామ్ 3A కానీ లేకుంటే ఇప్పటివరకు సభ్యుడిగా ఎట్లా కొనసాగుతాడు? ఒక మౌలిక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటంటే, ఈరోజు వరకు మనము ఈపీఎఫ్ మెంబర్గా కొనసాగుతున్నాము, ఈపీఎఫ్లో కొనసాగుతున్నాము, హయ్యర్ వేజెస్ మీద మన రికవరీ అవుతుంది అంటేనే మన గత పీరియడ్ అంతా కూడా సవ్యంగా ఫామ్ 3A కానీ, ఫామ్ 6A కానీ సబ్మిట్ చేసే ఉంటాం. అందులో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కూడా చెల్లించే ఉంటాం. వాటికి మీరు ఇప్పుడు ప్రూఫ్లు చూపించండి అంటే, ఇప్పుడు ఎందుకంటే వేల మంది పనిచేస్తున్నటువంటి సంస్థలలో ఎప్పుడో 20 సంవత్సరాల కింద జమ చేసినటువంటి పేపర్లు కానీ, లేదా 10 సంవత్సరాల క్రితం చేసినటువంటి రికవరీ చేసిన పేపర్లని ఇప్పుడు చూపించమంటే ఎవరు చూపిస్తారు? ఎట్లా చూపిస్తారు? సాధ్యమేనా? పోనీ ఈపీఎఫ్ఓ వాళ్ళకి సాధ్యమవుతుందా? ఈపీఎఫ్ఓలో మనము ఈరోజు వరకు కూడా సభ్యునిగా కొనసాగుతున్నాము అంటేనే మన హయ్యర్ వేజెస్ మీద రికవరీ అవుతుంది, ప్లస్ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కూడా చెల్లిస్తున్నాం. అందుకే కదా ఇప్పటిదాకా మీరు కొనసాగిస్తున్న సభ్యులను. ఆ మౌలిక ప్రశ్నలు కూడా కాదని చెప్పేసి చాలామంది వేల సంఖ్యలో అప్లికేషన్స్ రిజెక్ట్ చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కేంద్ర ప్రభుత్వ ఎవరైతే కొన్ని ఇప్పుడు సపోజు వైజాగ్ స్టీల్ కంపెనీ వాళ్ళు ఇండిపెండెంట్గా ఈపీఎఫ్ను ఆర్గనైజ్ చేస్తారు కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గా చూపించగలుగుతున్నారు. కానీ కొన్ని ఆర్గనైజేషన్లు ఏంటంటే కంప్లీట్గా ఈపీఎఫ్ఓకి ఏ నెల కా నెల సబ్మిట్ చేస్తుంటారు, ఏ మంత్ ఆ మంత్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పే చేస్తూ ఉంటారు. వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి ఆ డేటా అంతా 25 సంవత్సరాల డేటా తీసుకొచ్చి మాకు చూపించండి, ఆ ప్రూఫ్లు లేవు కాబట్టి మీరు ఇవ్వలేదు కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామంటే అది కరెక్ట్ కాదు. మరి ఏదేమైనా ఇలా బోర్డు ఒక నిర్ణయం తీసుకొని ఈపీఎఫ్ఓ వాళ్ళు మళ్ళీ రీజనల్ కమిషనర్స్కి ఆదేశించినట్లుగా ఎవరైతే అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయో
మళ్ళొకసారి రీవెరిఫికేషన్ వాటిని పునఃసమీక్షించాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రధాన వార్త వచ్చింది. ఏదేమైనా సంతోషం. మరి మన గతంలో చాలామంది మిత్రులు మినిమం పెన్షన్ కూడా అడుగుతూ ఉన్నారు. మినిమం పెన్షన్ ఘోరమైన పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం సూచనాప్రాయంగా 3,000 వరకు పెంచితే ఆర్థిక భారం ఎంత అవుతుంది అంటే కనీసం 3,000 పెన్షన్ పెంచే ఆలోచన కూడా చేస్తున్నట్లుగా మన వార్తలలో చూస్తున్నాం. మరి ఇంకా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోలేదు. వాటి మీద కూడా మినిమం కనీస పెన్షన్ మీద కూడా నిర్ణయం తీసుకొని తొందరగా లబ్ధిదారులకు లాభం చేకూర్చాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి గతంలో చాలామంది విద్యార్థులు చాలామంది ఉద్యోగులు మాకు ఇప్పుడు ఎలిజిబిలిటీ ఉంటుందా సార్, మేము మళ్ళీ ఇప్పుడు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు అంటే ఆప్షన్ ఇచ్చుకునే మళ్ళీ అవకాశం లేదు. ఎవరైనా ఆప్షన్ ఇచ్చి డిమాండ్ నోటీస్ వచ్చినట్లయితే అంటే 3 నెలల లోపే వాళ్ళు రికవరీ చేయడం కానీ లేకపోతే అడిషనల్ అమౌంట్ కట్టమని చెప్పి కూడా లేకపోతే ఆల్రెడీ మీ అకౌంట్లో డబ్బులు ఉన్నట్లయితే ఆ అమౌంట్ను తీసుకోవడానికి ఆథరైజేషన్ డిమాండ్ నోటీస్ వచ్చినట్లయితే అది 3 నెలల కాల పరిమితే 3 నెలల్లో మీరు తప్పకుండా స్పందించాలి. ఒకవేళ 3 నెలల్లో స్పందించకపోతే మీకు హయ్యర్ పెన్షన్ ఆప్షన్ అనేది ఇష్టం లేనట్లుగా భావించి మీ యొక్క అప్లికేషన్ క్లోజ్ చేస్తారు. మరి అదేవిధంగా మనం హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ మీద ఇటీవల హైకోర్టు కేరళలో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్నది. ఇంకా జడ్జిమెంట్ వచ్చినట్లయితే మళ్ళీ ఎవరైతే హయ్యర్ పెన్షన్ ఇచ్చినారో ఆ అభ్యర్థులందరూ కూడా కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది సభ్యులు ఎవరైతే ఈపీఎఫ్ఓలో హయ్యర్ పెన్షన్ ఇస్తున్నాం సార్ మరి ఆప్షన్ మాకు డిమాండ్ నోటీస్ వచ్చింది కట్టాలనా లేదా ఆప్షన్ ఇవ్వాలనా అసలు యాక్సెప్ట్ చేయాలనా లేదా అని కూడా అడుగుతూ ఉన్నారు. ఏంటంటే ప్రధాన సమస్య ఏంటంటే మనకు పెన్షన్ ఫండ్కి వెళ్ళే డబ్బులు ఈపీఎఫ్ఓలోనే ఉండిపోతాయి. ఒకవేళ ఉద్యోగి కనుక అకారణంగా మరణించినట్లయితే ఆ డబ్బులు మాత్రం రిటర్న్ రావు. కానీ ఫ్యామిలీకి మళ్ళీ మీకు ఎంతైతే పెన్షన్ వస్తుందో ఆ పెన్షన్లో 50% పెన్షన్ని ఫ్యామిలీ పెన్షన్గా ఫ్యామిలీకి చెల్లించే అవకాశం ఉంది. అదేవిధంగా పిల్లలకు ఎవరైతే పర్మనెంట్లీ డిజబుల్డ్ చిల్డ్రన్ కూడా ఆ పెన్షన్ చెల్లించే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఏదేమైనా మరి హయ్యర్ పెన్షన్ లాభమా నష్టమా అంటే మనం మీరు బేరీజ్ వేసుకోండి. మాకున్న అంచనా ప్రకారము ఎవరైతే 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కనుక పెన్షన్ తీసుకున్నారో అంటే హయ్యర్ పెన్షన్ ఆప్షన్ ఇచ్చి ఉండి హయ్యర్ పెన్షన్ ఆప్షన్ యాక్సెప్ట్ అయ్యి మీరు 58 సంవత్సరాలకు ఈపీఎఫ్ఓ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత మీకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన నుండి దాదాపుగా 8 సంవత్సరాల పైన కనుక పెన్షన్ డ్రా చేసుకుంటున్నాడు ఉంటే తప్పకుండా ఈ హయ్యర్ పెన్షన్ అనేది లాభమే. ఒకవేళ 1 ఇయర్కో 2 ఇయర్స్కో అంటే 58 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరము 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపు కనుక ఎవరైనా హఠాత్తుగా మరణించినట్లయితే మరి అమౌంట్ మాత్రము పెన్షన్ ఫండ్కిలో ఉండిపోతుంది, మనకు రిటర్న్ రాదు. ఆ ఒక్క దాంతో చాలామంది అభ్యర్థులు కొంతమంది ఇంజనీర్స్ ఎగ్జిక్యూటివ్స్ యొక్క సాలరీస్ వాటి మీద ఎక్కువ అమౌంట్ దాదాపుగా 1 crore 1.5 crore కూడా పెన్షన్ స్కీమ్లో హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళు మాత్రం కొంత ఆలోచిస్తూ ఉన్నారు. సరే ఏదేమైనా ఇవాళ ఒక ఈపీఎఫ్ఓ తీసుకున్నటువంటి నిర్ణయం స్వాగతిస్తున్నాము. మరి రీజనల్ కమిషనర్స్కి స్పష్టమైనటువంటి ఆదేశాలు అంటే అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంది, మీరు ఇప్పటిదాకా చెల్లించినటువంటి ఆధారాలు చూపించండి, ఫామ్ 3A పెట్టండి, ఫామ్ 6A పెట్టండి, లేదా మీరు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ పే చేసినామన్నట్లుగా మాకు రుజువులు చూపించండి అని ఈరోజు ఈపీఎఫ్ఓ వాళ్ళు అడగడం అనేది అసంబద్ధం. అట్లా అడగకూడదు. ఈరోజు వరకు కూడా సభ్యునిగా కొనసాగుతున్నారంటేనే అన్ని రకాలుగా మీ చట్టం ప్రకారం అన్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఇప్పటికి కూడా సభ్యునిగా కొనసాగుతున్నారు, ఇక ముందు కూడా కొనసాగిస్తారు. అది ఫండమెంటల్గా తీసుకోవాల్సినటువంటి అంశాన్ని వదిలేసి కొన్ని ఈ కారణాలు చూపించేసి రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సరే ఇప్పటికైనా ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికైనా రీజనల్ కమిషనర్స్ ఇంకా మీకు ఏమైనా సమాచారం అవసరమైనట్లయితే ఇమీడియట్గా మళ్ళీ ఆన్లైన్లో అందరికీ ఇప్పుడు ఏంది రిజెక్ట్ అయింది ఎవరికి తెలియదు. కొంతమందికి మెసేజ్లు వచ్చినాయి, తర్వాత కొంతమందికి ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ స్టేటస్ హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ స్టేటస్ చూసినట్లయితేనే అర్థమవుతుంది అక్కడ రిజెక్టెడ్ బై ఈపీఎఫ్ఓ అని చూపిస్తుంది. అది కరెక్ట్ కాదా, ఎందుకు అనేది కూడా మనకు పీడిఎఫ్ ఫామ్లో పేపర్ ఇవ్వాలి కదా, ఆ పేపర్ ఇవ్వలేదు. మేనేజ్మెంట్ కూడా పేపర్లు ఇవ్వలేదు. ఏదేమైనా కూడా ఇది స్వాగతిస్తున్నాం. చాలామంది మిత్రులు ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ మీద డౌట్స్ అడుగుతూ ఉన్నారు. చాలా వీడియోలు నేను చేసిన, అవన్నీ కూడా మీరు మీకు డౌట్లు ఉన్నట్లయితే హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేషన్ అంటే పెన్షనబుల్ అమౌంట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. ఇప్పుడు మనకు గతంలో 2 ప్రిన్సిపల్స్ ఉండే, మరి అవి మార్చేసి మళ్ళీ ప్రోరాటా బేస్ మీద హయ్యర్ పెన్షన్ ఫార్ములా అని చెప్పి ఈ మధ్య జనవరిలో ఈపీఎఫ్ఓ వాళ్ళకు సర్కులర్ జారీ చేసింది. దాని ప్రకారంగా పార్టీ ఏ పార్టీ బిగా చూసి
చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పార్ట్ ఏ అంటేనేమో మీరు జాయిన్ అయిన డేట్ నుంచి 1/9/2014 కంటే ముందు భాగాన్ని పార్ట్ ఏగా, తర్వాత 1/9/2014 తర్వాత ఎంత సర్వీస్ ఉంటుందో దాన్ని పార్ట్ బిగా చెప్పేసి మళ్ళీ పార్ట్ ఏకే ఈ ఒక బోనస్ సర్వీస్ని కూడా పార్ట్ ఏ కలుపుతున్నారు. అట్లా మనకు రావాల్సిన పెన్షన్ సపోజ్ 50,000 వస్తున్న పెన్షన్ వస్తుంది అనుకున్న వాళ్ళకి అది 30,000కు తగ్గిపోయింది. తర్వాత మరి కేరళ హైకోర్టులో కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా కొన్ని హైకోర్టులలో కేసులు పెండింగ్లో ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. వాటి ప్రకారంగా చూస్తే చట్ట ప్రకారం అయితే మాత్రం మళ్ళీ 50% పెన్షన్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మరి ఏదేమైనా ఇప్పటికైనా రీజనల్ కమిషనర్స్ ఈపీఎఫ్ఓ వాళ్ళు ఈ అప్లికేషన్స్ని ఎవరైతే రిజెక్ట్ చేసినాయో ఆ అప్లికేషన్ అన్నింటిని కూడా పునఃపరిశీలించి వాటిని అన్నింటిని కూడా ఆమోదం తెలపాలని తెలియజేస్తూ, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో అడగండి. నేను మీ డౌట్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.